సన్యాసులు ఏం చేయాలనంటే 8 పిడికిళ్ళు అంత పరిణామంగా ఉన్నటువంటి భోజనమే చేయాలి. అష్టౌగ్రాస మునిలు షోడశారణ్య వాసులు, వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు 16 ముద్దలు. ద్వాత్రింశత్ గృహస్థస్య, గృహస్థు కొన్ని పండ్లు ఉంటాయి కాబట్టి 32 ఆయనకు చెప్పిన భోజనం. యథేష్టం బ్రహ్మచార్యం, బ్రహ్మచారులకు మాత్రం ఇంత లేదు. వాళ్ళ యొక్క అగ్ని బాగా బాగా వృద్ధిలో ఉంటుంది కాబట్టి తర్వాత ఏంటంటే అధ్యయనం చేస్తూ ఉంటారు కాబట్టి బాగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే యాక్టివిటీస్ బాగా ఉంటాయి కాబట్టి ఖర్చు అవుతుంది. కాబట్టి బ్రహ్మచారులకు ఇంత అనేటువంటి విధి లేదు. యథేష్టం బ్రహ్మచారులం, ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు, వాళ్ళకి అరుగుతుంది. యాక్టివిటీస్ బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అది విధి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా 8, 16, 20, 32 అంతే. తర్వాత ఇతను ఇవన్న దగ్గర ఆపేతాం, ఇక్కడ ఆపుతాం. మితాషీ స్యాత్ కులహోగి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 10 నిమిషాలండి రెస్పెక్ట్ లేదు. ఇక్కడ ఇంకో శ్లోకంలో భోజన విధిలో ఏవచేత్ ఉపవాసస్య ఫలం లభ్యతే అంటే కరెక్ట్ అండి. ఒకసారి అంటే 2 సార్లు చేస్తే ఉపవాసం ఏదైతే ఫలం లభిస్తుందో అలాంటి ఫలం లభిస్తుంది అనే చెప్తారు. కాబట్టి పొద్దున సాయంత్రం 2 పూటలే. అది అభ్యాసం చేస్తే, ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటుందండి. కొంతకాలం నేనైతే ప్రాక్టీస్ చేసి చూస్తాను. కానీ ఏంటంటే అంటే 10:30, మరి 9:30కి అట్లా కాకుండా 10:30కి తిని మధ్యలో 3 to 4 మధ్యలో కొద్దిగా ఆకలినట్టుగా అనిపిస్తుంది. ఏవైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మళ్ళీ పక్వం కానటువంటి ఆహారాలు కొద్దిగా తీసుకుంటే మళ్ళీ రాత్రి కాస్త అంటే పొద్దున, ఎందుకంటే పొద్దున ఫస్ట్ టైం చేసేటువంటి భోజనం ఏంటి అని అంటే శ్లోకం అది రాజులాగా ఉండాలి. అంటే రాజు షడ్రసోపేతం అన్ని రకాలుగా ఉండాలి, చక్కటి భోజనం. ఇంకా ఎలా అంటే పుష్టిగా తినాలి. ఇంకా రాత్రి అంతగా అంతగా అవసరం పడదు, ఎందుకంటే రాత్రి కాస్త తక్కువనే తింటాం కదా. కాబట్టి అంటే రాత్రి భోజనం ఏంటి అని అంటే భిక్షకుల్లాగా, సేవకుల్లాగా, పొద్దుటి భోజనం రాజులాగా ఉండాలి అనేటువంటిది ఒక శ్లోకం. మధ్యాహ్న భోజన మహోదయ అది ఇంగ్లీష్ లో చెప్తారు. మంత్రి లాగా అన్నారు అనుకుంటా. కాదు మేడం, అది బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, లంచ్ లైక్ ఏ క్వీన్, సప్పర్ లైక్ ఏ సర్వెంట్, డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అని ఒక ఆవిడ చెప్పింది. ఇంగ్రిడ్ క్రిస్టియాన్సన్ అని 42 years లో ఆవిడ ఒలింపిక్స్ లో ఇది గెలిచింది, మెరాథన్ రేస్. ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసింది, కూతురు మదర్ గెలిచింది. అప్పుడు ఆవిడ అడిగారు, అప్పుడు ఐ థింక్ ఇంగ్రిడ్ క్రిస్టియాన్సన్ అనుకుంటా, ఆవిడ చెప్పింది ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, లంచ్ లైక్ ఏ క్వీన్, సప్పర్ లైక్ ఏ సర్వెంట్ అండ్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అని. 20 ఏళ్ళ వాళ్ళు ఓడిపోయారు, 40 ఏళ్ళ ఆవిడ గెలిచింది మెరాథన్ రేస్. అది వచ్చిన శ్లోకాలు ఎలా ఉన్నాయి. Yeah.
ఇంకా ఏమైనా ఉన్నాయండి శ్లోకాలు? చాలా మంది తెలిసి ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఇవన్నీ శ్లోకాలు ఆయుర్వేదానికి సంబంధించిన జనరల్ ధర్మ శ్లోకాలు. అంటే ఆయుర్వేదం వాళ్ళు ఇలా చెప్పారా? ఏంటండి ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో ఇవన్నీ చెప్పారా? లేదండి, ఇక్కడ మీకు వేరే వేరే గ్రంథాలన్నీ ఉన్నాయి కదా, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో ఈ జల ప్రాముఖ్యాన్ని గురించి దీంట్లో చెప్పినటువంటి, ఇప్పుడు మనకు ధర్మశాస్త్రాల్లో ఆహారం వస్తుంది, ఆచారం వస్తుందండి. అలాగే మహాభారతంలో వచ్చింది, రామాయణంలో వచ్చింది. తర్వాత ఏంటి అంటే వైద్య సుభాషితాలు అనేటువంటివి మనకు ప్రత్యేకంగా కొన్ని సుభాషిత శ్లోకాల్లాగా తీసిన శ్లోకాలు ఉన్నాయండి. అలా ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథాల పేర్లు మెన్షన్ చేసినవన్నీ జనరల్ శ్లోకాలు, సుభాషిత ప్రాయమైనటువంటి శ్లోకాలు. ఇక మిగతా మూల గ్రంథాలు చెప్పినటువంటి అష్టాంగ హృదయం, అష్టాంగ సంహిత, ఈ గ్రంథాల్లో చెప్పినటువంటి శ్లోకాలు. మహోదయ, అష్టాంగ హృదయం, అష్టాంగ సంహిత ఇప్పుడు దొరుకుతుందా సంస్కృత్ లో? బుక్ మన దగ్గర 2 వ్యాఖ్యలతోటి ఉన్నాయి మన దగ్గర కంప్లీట్ సంస్కృతంలో. తెలుగులో అంటే తెలుగులో ఒక 2-3 గ్రంథాలు మీకు ఆన్లైన్ లోనే ఉన్నాయి, చేయొచ్చు. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు ఇది మనుస్మృతిలో, తర్వాత వృద్ధ చాణక్యుల్లో, ఇవి పద్మ పురాణంలో, ఇంకా ఇవి మనకు ప్రత్యేకంగా ఈ విభాగశః అనేటువంటిది మన ప్రాచీన వాంగ్మయంలో ఇది 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 ఆ తర్వాత ఏంటంటే మనకు అనుకూలత గురించి ఈ విభాగాలను చేసుకున్నామండి. కాబట్టి విభాగశః మనకి ఇప్పుడు పురాణంలో అన్ని రకాల అంశాలు వస్తాయి. దానిలో ఆయుర్వేదం వస్తుంది, ధనుర్వేదం, గాంధర్వం, అన్ని ఇట్లా ధనుర్వేద అని కొన్ని అంశాల్లో కొన్ని పురాణాల్లో ప్రస్తావించారు. అది కూడా తర్వాత కాలంలో వచ్చినటువంటి పదాలు అవన్నీ. కానీ ఏంటంటే ఆ విషయాలు, ఆ ప్రస్తావన వస్తే ఆ సందర్భానికి సంబంధించిన విషయం అంతా, విజ్ఞానం అంతా అక్కడ చెప్పడం జరుగుతుంది అలా. కాబట్టి ఇక మన తర్వాత కాలంలో మనకు ఒక విభాగశః, ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్ వైజ్ అనేటువంటిది మనం కోరుకుంటున్నాం కదా. అలా ఇప్పుడు ఆయుర్వేద అంశాలు, ఆయుర్వేద, ధనుర్వేద, ఇలా ప్రత్యేకమైనటువంటి విషయంలో చదవడం అనేది మనకు ఒక అభ్యాసంగా మనకు మారింది. ఎందుకంటే మనం ఉన్నప్పటికీ ఇదే చదువుతూ ఉన్నాం కదా అలా. దీంట్లో ఉన్న శ్లోకాలు చాలా మందికి తెలియనివే ఉన్నాయండి. కొన్ని శ్లోకాలు మాత్రమే అందరికీ తెలిసినవి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయాలే ఆయా గ్రంథాలకు వెళ్ళి స్వీకరించినటువంటి శ్లోకాలు ఉంటాయి.
అంటే దీంట్లో ఈ అధ్యయనం చేసిన వాళ్ళకు తెలియచ్చు, మేబీ దాంట్లో తెలియకూడదని ఏమీ లేదు, కానీ తెలిసినవి కూడా ఉన్నాయి. కానీ కొన్ని శ్లోకాలు అక్కడక్కడ ఉన్నటువంటి శ్లోకాలు దానికి సంబంధించిన, ఇప్పుడు జల విజ్ఞానం అని అంటే మనకు వేదం నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఎన్ని గ్రంథాల్లో జల విజ్ఞానం మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. కాబట్టి అదొక పెద్ద విషయం మనకు జలం అనేటువంటిది. కాబట్టి ఆయా గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏం ప్రకారంగా చెప్పారు, అసలు జలం యొక్క తత్వం ఏంటి, జలం ఎన్ని రకాలు, దానికి సంబంధించిన విషయం ఏంటి అంటే ఇవి కొన్ని ప్రత్యేకంగా చేసి చెప్పడానికి లేదండి. ఈ అంశం జలం అంటే అన్ని విషయాలకు సంబంధించిన విషయం లేకుండా చాలా అంశాలు ఉండవు. కాబట్టి అన్ని చోట్ల ఇది వస్తుంది. అట్లా కూడా టాపిక్స్ కొన్ని మనకు చూడవచ్చు. Recording stopped. ఓకేనండి, క్లోజ్ చేద్దాము. సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.